అది నిర్ణయించడానికి నువ్వెవరు అని అడుగు. చెప్పింది వినిపించలేదా? నేను చెప్పింది చెప్పు. అది నిర్ణయించడానికి నువ్వెవరు? ఎవరికి చెప్తున్నావు శివగామి? గుడి పనిని ముందుకు తీసుకెళ్తానని చెప్పింది ఎవరు అని అడుగు. గుడి పనులు ముందుకు తీసుకువెళ్తానని చెప్పిందెవరు? నేనే. మరి నీకే కదా చెప్తుంది అని చెప్పు. మరి నీకే కదా చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు శివగామి? నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేది అర్థం కావడం లేదు. నన్ను అవమానించినా నేను బాధపడను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భైరవీదేవి విషయంలో నువ్విలా మాట్లాడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేనేమన్నా పిచ్చిదాన్నా? ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఎలా మాట్లాడతాను? ఇదే మాట చెప్పు. నేనేమన్నా పిచ్చిదానా? ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడడానికి? గుడి పని ఫినిష్ చెయ్యాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను. గుడి పనులు ఫినిష్ చేయాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను. నేను చెప్తున్నాను కదా, గుడి పని ప్రారంభించాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, గుడి పనులు ప్రారంభించాల్సిన అవసరం లేదు. అమ్మా, భైరవిదేవికి కోపం వస్తుంది. ఎవరి కోపం నన్నేమీ చెయ్యలేదు. పెద్ద మనిషిలా ప్రతి దానికి పానకంలో పుడకలా దూరకు.